ఆక్వా రైతులు ఇబ్బందులు పడతా ఉన్నా అక్కడ ఇంతకంటే ఘోర విపత్తు జరిగింది కాబట్టి కష్టంలో ఉన్న తోటి మానవులకి సాయం చేయాలనే ఉద్దేశంతో వేవా గ్రామానికి సంబంధించినటువంటి చేపల రైతులు మరి కొత్తపల్లి లక్ష్మీపతిరాజు గారి ఆధ్వర్యంలో రైతులందరూ కూడా వచ్చి మరి ఎమ్మెల్యే గారికి 5 లక్షలు ఇవ్వటం అన్నది ఈ మిగతా రైతులు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుంది. మన పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తోటి మనిషికి సాయం చేయాలనే ఆలోచనతో మిగతా రైతులు కూడా స్పందించవలసిందిగా. దేవుడు వర్షం కురిపిస్తే మనిషి చేసిన తప్పిదాల వల్ల ప్రజలు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ప్రజలు చాలా చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకొకసారి అది జరగకూడదు. ఈ జరిగిన ఇబ్బందుల నుంచి కాపాడటానికి ముఖ్యమంత్రి గారు 10 రోజులు ఇల్లు వదిలిపెట్టి బస్సులో ఉండి చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయ నాయకులు చేయని విధంగా తన సొంత డబ్బు 5 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదే పిలుపు మేరకు కైకలూరు నియోజకవర్గంలో ఎంతో మంది దాతలు వచ్చి వాళ్ళ ఊళ్ళ నుంచి అలా ఇచ్చారు. ఇప్పుడే కైకలూరు పట్టణం నుంచి అందరూ కలిసి 6,70,000 తీసుకొచ్చారు. అలాగే వైవాక్ గ్రామం నుంచి 5 లక్షల రూపాయలు తీసుకొచ్చారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు తోటి మానవుడిగా సహకారం చేయటం మన బాధ్యత. ఈ రకంగా చేస్తున్న మిమ్మల్ని అందరినీ తప్పకుండా కష్టాలని చెప్పిరావు. ఎవరికి ఆ విజయవాడలో పడుకున్న వాళ్ళకి అర్ధరాత్రి నీళ్లు వచ్చేసి ఏం జరిగిందో తెలవదు. మొత్తం కొన్నోళ్ళ ఇళ్లలో అయితే 10 అడుగులు నీళ్లు వచ్చినాయి. అందుకని ఎవరికే ఇబ్బంది వచ్చినా తోటి మానవులుగా మీరు స్పందించిన విధానం మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ డబ్బు ఇచ్చిన వాళ్ళందరినీ పేరు నాకు చేసి ఈ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఆ పేర్లు మీరు రాయించే ప్రతి వాళ్ళకి అక్కడి నుంచి మీకు మెసేజ్ వచ్చేట్టు చేస్తారు.